హలో హాయ్ వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు నేను ఫ్లవర్ మంచూరియా చేస్తున్నా. దానికి కట్టెలు వస్తాయి కదా ఇట్లా, ఆ కట్టెలతోని సూప్ చూపిస్తున్నా. కట్టెలు చాలా మంచిది, తింటే ఒంటికి కూడా మంచిది అని నేను చేసుకుంటాను. ఇక ఆ కట్టెలు మంచి మంచి ఇలా విరిచేసుకున్న ఆకులు కట్టెలు అన్నీ వేసుకోవచ్చు. దానికైతే కొంచెం ఆకులు వచ్చినాయి, మంచి మంచి ఆకులు వేసుకున్నాను. ఇట్లా బాగాలేని తీసి పడేసిన. ఒక ఇద్దరికి సరిపోతుంది ఇది. ఒక ఉల్లిగడ్డ, దానికి కావాల్సిన పదార్థాలు 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 4 ఎల్లిపాయలు, మిరియాల పొడి, తగపడ ఉప్పు, కొద్దిగా వెన్న, బటర్ ఇక్కడ వేసుకున్నా, పొయ్యి మీద వేసి పెట్టుకున్నా. ఒక ఇద్దరికి సరిపడా చేస్తున్నాను నేను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. దాంట్లో కొద్దిగా బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఒకటే వేస్తే బాగా వెళ్తుంటుంది. ఇట్లా ఈ బటర్లో ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి 2-3 సెకండ్లు. ఇప్పుడు ఈ కట్టెలు కూడా అన్నీ వేసేస్తా. కావాలంటే దీంట్లో ఇంకొక క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చాలా ఎక్కువైపోతుంది అని నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. అందుకని క్యారెట్ వేసుకోవచ్చు, ఒక ఆలుగడ్డ వేసుకోవచ్చు. నేనైతే ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. తర్వాత ఇది కొద్దిగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం నీళ్ళ బొట్టు వేసేసి ఉడికించుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఇగో 2 ఎల్లిపాయలు, ఒక 4 చిన్నవి, 4-5 పెద్దగా ఉంటే 2 సరిపోతుంది. దీనికి ఈ దానికి సరిపడా అంటే అది ఎంత ఉంటుందో దానికి సరిపడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి, ఇక్కడ కూర కాదండి, ఇది మంచూరియా చేసుకుంటే ఉడుకు నీళ్ళలో వేసి పెట్టినాను. దీని తర్వాత మంచూరియా వీడియో కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోలు ఎంబడే వస్తాయి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు తొందరగా మీకు నా వీడియో పెట్టగానే అందుతుంది. మీకు ఒక లైక్ పెట్టండి. లైక్ ఏమి డబ్బులు కాదు కదండి, మీ చిన్న చేతులతో ఒక లైక్ పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మూత పెట్టేద్దాం. చూడండి, కొంచెం నీళ్ళు వేసేస్తున్నా. ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా వాటర్ వేసి వదిలిపడేసేయాలి. ఇవి కట్టెలు కనుక నేను గ్రైండర్లో వేసి మ్యాష్ చేసుకుంటాను. తర్వాత మీరు దీంట్లో ఇంకేవైనా వేసుకోవచ్చు. బఠానీ, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ గింజలు తర్వాత వేసి మసలించుకోవాలి. ఇది ఉడికించుకోవాలి. మొదలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కట్టెలన్నీ ఉడికినాయి మంచిగా. ఆకులు, కట్టెలు, కొత్తిమీర కట్టెలతో కూడా సూప్ చేయొచ్చు. కొత్తిమీర కట్టెలతో మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండర్లో వేసి ఎల్లిపాయలు, ఫ్లవర్ కట్టెలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అంతే ఇందులో వేసుకొని మంచి గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని ఇవి ఉడికించి తీసుకున్నాను నేను ఓవెన్లో. ఇవి కూడా దీంట్లో వేస్తాను. కావాల్సినంత ఉప్పు తర్వాత పొయ్యి మీద పెట్టేటప్పుడు మళ్ళా కావాలంటే మీదకెళ్ళి కూడా బటర్ వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి తప్పనిసరిగా ఉండాలి దీంట్లో. జీలకర్ర వేయొద్దు కానీ మిరియాల పొడి ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తా. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, కలర్ వచ్చింది. ఫ్లవర్ కట్టెలతో సూపు ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. గిన్నెలో దీంట్లో కొంచెం నీళ్ళు పోసి తీసుకుందాం. చూడండి, ఇది ఇద్దరికి సరిపోతుంది. గ్రైండర్లో కొంచెం
ఇది చట్నీలాగా అయింది అసలైతే. నేను ఇంకా కొంచెం నీళ్ళు పోసిన, ఇంకా కొంచెం నీళ్ళు పోతాము. గ్రైండర్ కప్పు కడిగి వేసుకుందాం ఇక. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి, మళ్ళీ వేడి చేసుకోవాలి. మనం తీసుకునే ముందు మళ్ళీ వేడి చేసుకొని గరం గరం తీసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళా వడ్డించే ముందు ఇంకా కొంచెం బటర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ముందే వేసినాం కదా, ఒక టేబుల్ స్పూన్ అంత వేసిన తర్వాత వడ్డించుకునేటప్పుడు కూడా మీదకెళ్ళి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజలు కూడా వేసుకుందాం. ఒక బుట్టలో సగం వేసుకుంటున్నా నేను, ఇంకా సగం ఉంచుతున్నా. ఇలా సూప్ అంటే సూపర్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. చూడు, పడేసే కట్టెలతో నేను సూప్ చేసి చూపిస్తున్నాను. అందరు పడేయకుండా కట్టెలలోనే బలం ఉంటుంది అంటారు కదా డాక్టర్లు. అందుకని ఇలా సూప్ చేసుకొని తీసుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు. తినడు కంటే తాగితే బాగుంటుంది కదా, తాగొచ్చు అనొచ్చు. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి ఎందుకంటే కొంచెం ఘాటుగా, చలికాలం వానకాలం ఇట్లా ఘాటుగా చేసుకొని సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అయిపోయింది సూప్. పాలకూరతో అయినా ఇలాగ చేయొచ్చు, మిక్స్ కూరగాయలతోనైనా చేయొచ్చు. క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ వేసి కూడా చేయొచ్చు. అది ఆరెంజ్ కలర్ అవుతుంది క్యారెట్తోని. బీట్రూట్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వేడైనాక, నేనైతే వేడి కాకముందే తీసుకుంటున్నా, కొద్దిగా గరం చేసి తీసుకోవచ్చు, ఇట్లా వడ్డించుకోవచ్చు. ఇది నేను ఇద్దరికి అని చెప్పినా కానీ ముగ్గురు తీసుకోవచ్చు. సూపర్ సూప్. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి ప్లీజ్, ఓకేనా? సూప్ రెసిపీ తర్వాత నేను దీని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత నేను మంచూరియాస్ వీడియో కూడా పెడతాను, మంచూరియా చేయడం కూడా చూపిస్తాను. ఇంకేంది, వడ్డించుకున్నాడమే. ఇలా డిన్నర్ చేసే ముందు కానీ, రాత్రికి కానీ, చల్లగా ఉంటే చలికాలం కానీ ఇట్లా ఒక కప్పు తీసుకున్నాం అనుకో, ఫుల్ ఎనర్జీ. సూపర్ అబ్బా, చాలా బాగుంది. ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మీరు చేసుకొని తిని చూసి షేర్ చేయండి. హోటల్లో ఎన్నెన్ని పైసలు పెట్టి తినేసి వస్తాం కదా. సూప్ అంటే ఫేమస్, సూప్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. డిన్నర్ చేసే ముందు ఇలా ఒక కప్పు తీసుకునే డిన్నర్ చేయాలని, ఇలా ఇంట్లోనే చేసుకోండి. రోజు రోజు చేసుకోవచ్చు, వెరైటీ సూప్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, చాలా రకాలు చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా ఇష్టం. సొరకాయతో చేసుకోవచ్చు, చాలా కాయగూరలతో చేసుకోవచ్చు. నేను ఒకటి పెడతాను. చలికాలం వచ్చింది కదా, చాలా బాగుంటుంది, వెరీ నైస్. చాలా బాగుంది. ఓకేనండి, ఇలా చేసుకొని తీసుకొని చూడండి. ఓకే, బాయ్ అండి. తప్పకుండా ఒక లైక్ పెట్టండి. ఎంత అడుక్కుంటానండి మిమ్మల్ని, లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? అన్సూయ కిచెన్ తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.